జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న మొన్నటి వరకు ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు తెరపడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ప్రతిష్టాత్మక పోరుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఈ సీటును దక్కించుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గల్లీ టు ఢిల్లీ వరకు ప్రత్యేక ఫోకస్ లో ఉంచారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్ అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ సీటును బీసీకి ఇవ్వాలని పీసీసీ మొదటి నుంచి భావిస్తోంది. చివరికి అదే వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఖరారైంది. ఇక్కడి నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల వారు ఆసక్తి చూపిన నవీన్ యాదవ్ నే టికెట్ వరించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం తరపున పలు దఫాలుగా చేసిన సర్వేలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. హైకమాండ్ కూడా ఈ సిఫార్సుకు ఆమోదం తెలపడంతో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరందుకోనుంది. 41 ఏళ్ల నవీన్ యాదవ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడకి చెందినవారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9,000 పైచీలకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న మొన్నటి వరకు ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు తెరపడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ప్రతిష్టాత్మక పోరుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఈ సీటును దక్కించుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గల్లీ టు ఢిల్లీ వరకు ప్రత్యేక ఫోకస్ లో ఉంచారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్ అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ సీటును బీసీకి ఇవ్వాలని పీసీసీ మొదటి నుంచి భావిస్తోంది. చివరికి అదే వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఖరారైంది. ఇక్కడి నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల వారు ఆసక్తి చూపిన నవీన్ యాదవ్ నే టికెట్ వరించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం తరపున పలు దఫాలుగా చేసిన సర్వేలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. హైకమాండ్ కూడా ఈ సిఫార్సుకు ఆమోదం తెలపడంతో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరందుకోనుంది. 41 ఏళ్ల నవీన్ యాదవ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడకి చెందినవారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9,000 పైచీలకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న మొన్నటి వరకు ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు తెరపడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ప్రతిష్టాత్మక పోరుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఈ సీటును దక్కించుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గల్లీ టు ఢిల్లీ వరకు ప్రత్యేక ఫోకస్ లో ఉంచారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్ అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ సీటును బీసీకే ఇవ్వాలని పీసీసీ మొదటి నుంచి భావిస్తోంది. చివరికి అదే వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఖరారైంది. ఇక్కడి నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల వారు ఆసక్తి చూపిన నవీన్ యాదవ్ నే టికెట్ వరించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం తరపున పలు దఫాలుగా చేసిన సర్వేలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. హైకమాండ్ కూడా ఈ సిఫార్సుకు ఆమోదం తెలపడంతో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరందుకోనుంది. 41 నవీన్ యాదవ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడకి చెందినవారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9,000 పైచీలకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న మొన్నటి వరకు ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు తెరపడింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ప్రతిష్టాత్మక పోరుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఈ సీటును దక్కించుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గల్లీ టు ఢిల్లీ వరకు ప్రత్యేక ఫోకస్ లో ఉంచారు. జూబ్లీహిల్స్ లో పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇటు కాంగ్రెస్ అటు రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ సీటును బీసీకే ఇవ్వాలని పీసీసీ మొదటి నుంచి భావిస్తోంది. చివరికి అదే వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఖరారైంది. ఇక్కడి నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల వారు ఆసక్తి చూపిన నవీన్ యాదవ్ నే టికెట్ వరించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం తరపున పలు దఫాలుగా చేసిన సర్వేలు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరిస్తున్న వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. హైకమాండ్ కూడా ఈ సిఫార్సుకు ఆమోదం తెలపడంతో ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారం మరింత జోరందుకోనుంది. 41 నవీన్ యాదవ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడకి చెందినవారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9,000 పైచీలకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో ఇక్కడి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్